దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వెనస్డే 29th ఆగస్ట్ 2026. మీ అందరికీ యేసు ప్రభువారి పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? సామెతలు 22వ అధ్యాయము 4వ వచనము. Proverbs chapter 22 and verse 4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ. చాలా మంది మేము ప్రార్థన చేస్తున్నాము, మేము ఫాస్టింగ్ చేస్తున్నాము, మేము ఫలాంది చేస్తున్నాము, దేవుని ఆశీర్వాదాల్ని ఆకర్షించుకున్నట్టుకు, దేవుని దీవెనలు పొందుకున్నట్టుకు అని చెప్తా ఉంటారు. ఇక్కడ భక్తుడు చక్కని మాట చెప్తున్నాడు. ఏ విధంగా నీకు ఐశ్వర్యమును ఘనతయు ఏ విధంగా ప్రాప్తమవుతుందో చెప్తా ఉన్నాడు. ఎలాగంటండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలం. అంటే వినయము ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన కలుగుతుంది. ఎప్పుడైతే నీవు మనస్సు వినయంగా మారుతావో దాని వలన ఐశ్వర్యమును ఘనతయు జీవము దాని వలన నీకు దొరుకుతుంది. 3 things వాట్ యు రిక్వైర్ ఫర్ దిస్ లైఫ్. నీ జీవితానికి కావలసిన అవసరాలు ఐశ్వర్యమును ఘనతయు జీవము. ఎవరికండి? వినయము. ఈ వినయాన్ని ఎలా మనం కలిగి ఉంటామండి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యందు భయం అంటే అర్థం ఏంటండి? దేవుని యందు భయం అంటే అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు, యెహోవా యందు భయభక్తులు అంటే ఆయన చెప్పినట్టు చేయడము, ఆయన చెప్పినది చేయడము. అది దేవుని భయం అంటే. దేవుని భయం అంటే ఆయనకు విధేయులై ఉండడము. దేవుని భయం అంటే నేను ప్రతి సండే చర్చ్కి వెళ్తా, ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు బైబిల్ చదువుతా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మంచివే, కానీ దేవుని భయం అంటే ఆయన చెప్పింది చేయడమే. దేవుని యందులో భయభక్తులు కలిగి ఉండుట. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఎన్నైనా చేస్తారు, ఏమైనా చేస్తూ ఉంటారు, కానీ ఆయన చెప్పింది చేయరు. ఆయన చెప్పింది చేయరు. దేవుడు ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, దయ చూపించమన్నారు, దాతృత్వం కలిగి ఉండమన్నాడు, ఆత్మలో ఫలించమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వారికే వినయము. వితౌట్ దట్ యు ఆర్ నాట్ హంబుల్. కలిగినట వినయమునకు ప్రతిఫలము. కాబట్టి ఈరోజు ఒబీడియన్స్ విల్ మేక్ యూ హంబుల్ ఇన్ లైఫ్. విధేయత నిన్ను వినయము గల వ్యక్తిగా చేస్తుంది. తద్వారా ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల నీకు కలుగుతాయి. హల్లెలూయా. లెట్ మీ రీడ్ దిస్ వర్స్ ఇన్ ఇంగ్లీష్. విత్ హ్యూమిలిటీ అండ్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ కమత్ riches and honor and life. When you are humble, with humility you receive these 3 things: riches, honor and life. వినయము గల జీవితము, వినయము గల వారికి 3 ప్రాప్తమవుతున్నాయి: ఐశ్వర్యము, ఘనత, జీవం. ఇదే కదండి కావాలి మనకి. దిస్ ఇస్ వాట్ వి నీడ్. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించాలి. బైబిలు మార్గములో, బైబిలు విధానములో మనము ఐశ్వర్యం కానీ, ఘనత కానీ, జీవమును కానీ మనం పొందుకోవాలి. అంతేగాని యూ డోంట్ ఫాలో సంబడి, యూ డోంట్ కాపీ సంబడి. వారు అలా చేశారు, మేము అలా చేశాం, వారు ఇంత ఇచ్చారు, మేము ఇంత ఇస్తాం, వారు అక్కడికి వెళ్ళారు, మేము అక్కడికి వెళ్తాం. కాదండి. తగ్గింపు స్వభావము నీలో లేకుండా, తగ్గింపు స్వభావము నీవు కలిగి ఉండకుండా ఈ 3 నీవు పొందుకోలేవు. प्रिय దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. हिंदी में पढ़ेंगे भजन संहिता नीति वचन 22 अध्याय और 4 वचन पढ़ रहे हैं. Proverbs 22:4. नम्रता और यहोवा के भय मानने का फल धन, महिमा और जीवन होता है. धन, महिमा और जीवन नम्र जीवन जीने से होता है. नम्रता का फल कैसे मिलता है आपको?
परमेश्वर का भय भी जीने से, परमेश्वर के वचन के अनुसार चलने से आपको नम्रता प्राप्त होता है। और उससे क्या होता है? 3 चीज आपको मिलता है, ధన్, మహిమ और జీవన్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మర్చిపోవద్దండి, ఈ 3 కావాలి నీకు, నీ కుటుంబానికి కావాలి. నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న పని, నువ్వు చేస్తున్న పరిచర్యలో యూ నీడ్ దీస్ 3 థింగ్స్. యూ నీడ్ రిచెస్, ఆనర్ అండ్ లైఫ్. ప్రియ దేవుని బిడ్డలారా, ధనముండి ఘనత లేకపోతే, ధనముండి జీవం లేకపోతే ఏం ప్రయోజనము? ఏం ప్రయోజనము? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యు నీడ్ టు హ్యావ్ లైఫ్, యు నీడ్ టు హ్యావ్ ఆనర్ అండ్ యు నీడ్ టు హ్యావ్ రిచెస్. అండ్ దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ ప్రామిసింగ్ టు ద హంబుల్ పీపుల్. వినయము గల వారికి దేవుడు 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 మీకు ప్రాప్తమవుతుంది, మీకు లభిస్తున్న 3 విషయాలను చెప్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ఈ యొక్క డివోషన్లో మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుతున్నాను, బ్రతిమలాడుతున్నాను, వినయము గల మనసు కలిగి ఉండాలి. మీరు దేవుని వాక్యానుసారముగా మనము బ్రతికినప్పుడు వినయము గల మనసు ప్రతిఫలముగా మనం పొందుకుంటాము. వినయాన్ని మనం యాక్ట్ చేయలేమండి. యాక్ట్ చేసిన ఏదో ఒక టైంలో దొరికిపోతాము, బయటపడుతుంది. చాలా మంది స్టేజ్ మీద కానీ లేక ఎవరైనా పెద్దలు కలిసినప్పుడు వినయము, వి ట్రై టు ఫేక్ హ్యూమిలిటీ, యునో ఇట్ విల్ బి ట్రాప్డ్ వన్ డే. కాబట్టి సేవలో ఉన్నవారు మరి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడే వినయం అనేది మనకు ఒక ఫలముగా మనకు లభిస్తుంది. తద్వారా ధనము, ఘనత, జీవము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి దేవా, ఈరోజు మానవునికి భూమి మీద ఏం అవసరమో నాయన తండ్రి, ఆ అవసరం ఎలా పొందుకుంటామో మాకు నేర్పించినందుకు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరము వినయము గల జీవితాన్ని జీవించటకు సహాయం చేయండి నాయన. ఏ విషయంలో నాయన తండ్రి అహము, నాయన తండ్రి గర్వము, దేవా తండ్రి మేము జీవించగా, అవిధేయులుగా జీవించగా ప్రభా నాయన తండ్రి వినయము గల వారుగా జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వినయము గల మనస్సు కలిగి జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆత్మ విషయంలో దీనత్వం కలిగి జీవించటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈరోజు ఈ వాక్యము ద్వారా మమ్మల్ని అందరినీ కూడా నాయన తండ్రి ఉజ్జీవపరిచిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. అవును తండ్రి, ఎంత కష్టమైనను, ఎంత మాకు అనిపించకపోయినను నాన్న, మీ వాక్యమును నెరవేర్చే వారుగా, మీ వాక్యానుసారముగా మేము నిర్ణయాలు తీసుకొని మాట్లాడుటకు నీ కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థన విజ్ఞాపన చేయించున్నానయ్యా. ఎస్ లార్డ్, లెట్ వి టేక్ ఎ డెసిషన్, that we will walk according to your word, will be obedient to your word, my father. నాయన సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ కృప దయచేయమని అడుగుతున్నాను. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను ప్రభా నాయన. తెలియకనే నాయన తండ్రి మా యొక్క ఇష్టము, మా యొక్క నాయన తండ్రి మా యొక్క ఆలోచన అనుసారముగా, మా శరీరానుసారముగా మా నిర్ణయాలు తీసుకొని ఉన్నాం ఇన్ ద పాస్ట్ మై ఫాదర్. కానీ ఈ రోజు నాయన తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. యెహోవా యందు భయభక్తులు గల వారు వినయము నాయన ప్రతిఫలముగా పొందేదరు నాయన. అప్పుడు నాయన అది మాకు నాయన తన ఐశ్వర్యము, మహిమయు, దేవ జీవమును మాకు నిశ్చయించున్నదనే మాటకి స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారు అందరూ కూడా మీరు ముట్టి స్వస్థపరచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. జాబ్స్ చేసిన వారు జాబ్స్ లో మీ తోడు దయచేసి, జాబ్స్ లో నాయన తండ్రి నాయన నీ బిడ్డలకు నాయన గొప్ప ఘనతను దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయమని వేడుకుంటున్నాను. బిజినెస్ చేసిన వారు బిజినెస్ లో కూడా నాయన తండ్రి గొప్ప నాయన తండ్రి ప్రభా ఐశ్వర్యమును దయచేయమని అడుగుచు మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. చదువుకుంటున్న వారు చదువంతట్లో ప్రభా జీవం దయచేయండి. వాట్ ఎవర్ ద రీడ్ మై ఫాదర్, లెట్ దెమ్ బి ఆనర్డ్ మై ఫాదర్. నాయన వారిని గణపరచమని ప్రార్థన చేస్తున్నాను. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీలో చదువుకుంటున్న వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, వారందరికీ నాయన తండ్రి మీరు ఘనపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవ యొక్క సమయంలో నాయన తండ్రి ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధింపు చేసి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవి, వారి పరిచయం అంతట్లో మీ తోడుకే స్తోత్రంలో నాయన. దేవ భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా యొక్క అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు
వేడుకుంటున్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, మీకు ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడైండును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.